వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ళ పార్లమెంట్ 2019 ఎన్నికల్లో కంటెస్ట్ చేసినటువంటి నాయకులు బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకులైనటువంటి జనార్దన్ రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం మొదటి నుంచి బాగుంది, ఇప్పుడు ఇంకా బాగుంది. కొంచెం చిన్న సర్జరీ ఏదో జరిగిందని విన్నా. అవును, అదే ఉంది. చిన్న అది పెద్ద అదేం కాదు, 3 minutes అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ ఆల్ రైట్. మొత్తం ఫిట్గా ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలకు వద్దాం. ఎన్నికలు ఇంకా 3-4 రోజుల దగ్గరికి ఉంది. ఎట్లా ఉన్నాయి బీజేపీకి అవకాశాలు, విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? మోడీ గారు రాష్ట్రంతో పాటు దేశంలో ఈరోజు ఆయన అనుకున్నట్టు తర్వాత అనుకునే కార్యక్రమాలను బట్టి 400లకు తగ్గకుండా ఆయన భారతీయ జనతా పార్టీ మోడీ గారి పేరు మీద గెలవాల్సింది, గెలుస్తున్నాం కూడా. దాంతోపాటు 400 పై వస్తేనే మోడీ గారి లక్ష్యం నెరవేరుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు కూడా, కార్యకర్తలు కానీ ప్రతి నాయకుడు ఈరోజు మోడీ గారి అంటేనే చాలు గెలిచిపోతున్నాం అనే టైప్లో ఉన్నారు. తప్పకుండా మోడీ గారు విజయం సాధిస్తారు. ఆయన బతినంత కాలం కూడా ఈ రిటైర్మెంట్ లేకపోతే మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి ఉండాలి అని ఈరోజు యావత్ దేశంలో కూడా ప్రజలు కోరుకుంటున్నారు. కులాలకు, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు నాయకుడు ఎవరంటే మోడీ గారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏమైనా ప్రభావం చూపించిందా? రేవంత్ రెడ్డి గారు ఒక పక్క నుంచి మాట్లాడుతూ మా వ్యవస్థ అంటున్నారు. ఇంతకుముందు గతంలో మన కేసీఆర్ గారు సారు కారు 16 మావే అన్నారు. చివరికి ఏమైంది, ఆ కారుతో సహా మీది కాదు అని ఈరోజు కామన్ జనం కూడా, రూరల్ జనం కూడా ఈరోజు కేసీఆర్ గారు వద్దు సార్, మీరు చాలు, ఇప్పుడు చేసిన పరిపాలన చాలు, మాకు చేసిన న్యాయం చాలు అని చెప్పేసి ప్రజలు అడ్డం తిరిగారు. కనుక అట్లనే ఈరోజు అనేక పథకాలపైన గ్యారెంటీలు ఇస్తూ పోయింది ప్రజల దగ్గర. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా వేరు, వ్యక్తిగతంగా మంచివాడని నేను తప్పకుండా నమ్ముతాను. అదే కాకుండా కాంగ్రెస్ని పోతే గ్యారెంటీలు అన్నీ కూడా అట్టర్ ఫెయిల్యూర్ అయినాయి. సూపర్ 6 వర్కౌట్ కాలేదు. సూపర్ 6 కాదు, సూపర్ ఫెయిల్యూర్ కింద అంటే బాగుంటుందేమో. ఎందుకంటే అన్ని ఏ పథకం కూడా ఈరోజు చేయలేని పరిస్థితులు ఆ టైంలో ఈయన రావడం, అన్ని అబద్ధాలు చెప్పడం, అంటే చెప్పాల్సిన పరిస్థితి ఆయనకి ఏర్పడ్డది. మీరు అబద్ధాలు చెప్పైనా పరిపాలనలో గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ అట్లా కాదు, ప్రజలే కుటుంబంలో సభ్యులుగా ఆ ప్రజలకు న్యాయం చేయాలనేసి నరేంద్ర మోడీ గారు ప్రయత్నిస్తుంటే వీళ్ళ పరిపాలన ఏ విధంగా సరే అడ్డదారి తొక్కినా సరే గెలవాలనే లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పాలిస్తూ ఉంది. కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రజలు కూడా నమ్మరు, ఆమె ఓట్లు కూడా వేసే పరిస్థితులు లేరు. గవర్నమెంట్ వచ్చిన ఇన్ని నెలల్లో ఫెయిల్ అయిందంటారా పూర్తిగా? మీరు చెప్తే అంటే కొన్ని అమలు చేసాము. జూన్ 15, ఆగస్టు 15 నుంచి రైతు రుణమాఫీ, రైతు బంధు ఇవన్నీ వేస్తూ ఉన్నారు కదా. చేస్తే కదా ఇప్పుడు ఎలక్షన్ అని చెప్తా ఉన్నారు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా చేస్తే మంచిదే. ఎందుకంటే రైతు బంధు ప్రజలకు ఉపయోగపడేది. కాకపోతే అది రైతు బంధు సరిపోదు, అయినా ఈవెంట్ కొంతవరకైనా సహకరిస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అది అయిన కేసీఆర్ గారి మాటలు, కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఫెయిల్యూర్ అయ్యారో రేపు కాంగ్రెస్ కూడా అదే విధంగా ఫెయిల్ అవుతుందని చెప్పేసి భావిస్తాను. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న కూడా చెప్పారు, అంటే మళ్ళీ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ పునర్నిర్మాణం కోసం అని. ఆయన ఏదైతే ఆయన మళ్ళీ ప్రచారంలో మొదలుకొని ఇప్పటి వరకు ఆయన పర్యటనలు కూడా మీరు గమనిస్తూ ఉంటారు. కేసీఆర్ గారి పరిస్థితి ఎట్లా ఉందంటారు? అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఈ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందంటారా తెలంగాణ ప్రజలు? ఆల్రెడీ మనకు స్వతంత్ర రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఉద్యోగం చేస్తాను అంటే దేని కొరకు చేస్తావు? నీ కూతురు కొడుకు జైలుకు పోతున్నారు కనుక వాళ్ళని తప్పించడానికి ఉద్యమం చేస్తారా, లేదా రాష్ట్ర అభివృద్ధి కొరకు చేస్తారా? రాష్ట్ర అభివృద్ధికి ఇప్పుడు ఎవరు కూడా కోరుకుంటలేరు ఆయన కేసీఆర్ని. కేసీఆర్ గారి మాటలు ఇప్పుడు నమ్మే పరిస్థితిలో జనం లేరు. తప్పనిసరిగా ఆయన సొంత కుటుంబం బాగుపడాలని అనుకుంటా ఉన్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారితో ఢీకొట్టి గతంలో ఒక నాయకుడు దెబ్బతిన్నాడు, అంతకంటే ఎక్కువ దెబ్బ ఈరోజు కేసీఆర్ తింటారంటే గతంలో అంటే చంద్రబాబు. ఎస్, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సీట్లు తెలంగాణలో, ఆంధ్రాలో అప్పుడు కంబైన్ ఉండే కనుక ఆ 42 పార్లమెంటు గెలిస్తే ఈ దేశాన్ని పాలిస్తా ఆ రోజు ఎన్టీఆర్ గారు చేసినట్టు అనుకున్నాడు. కానీ 4-5 రాష్ట్రాల చుట్టుపక్కల తిరిగినప్పుడే ఆయనకు అనుభవం వచ్చింది. ఆ తర్వాత ఆయనకు ఓడగొట్టడం, ప్రజలు ఓడగొట్టిన తర్వాత 5 ఏళ్ళు కూర్చోవడంతో ఇంకా ఎక్కువ అనుభవం వచ్చిందని అనుకుంటా ఉన్నాను. ఆయనను చూసైనా కనీసం మన తెలంగాణ రాష్ట్ర నాయకుడు ఆలోచించాల్సింది.
ఎందుకంటే నీకు ఉన్నాయి 16 సీట్లు, 16 ప్లస్ 1 ఏమైంది? ఆ 16-17 సీట్లతో దేశాన్ని ఏ విధంగా ఏలుకుంటాడు? 16కు 16 ఓట్లు వేసినా అది సాధ్యం కాదు. అలాంటి ఆయన ఈరోజు 16 వస్తే నేను దేశాన్ని పరిపాలిస్తా, లేకపోతే ఇక్కడ అన్నీ మార్చేస్తా, దేశాన్ని మార్చేస్తా అనే పద్ధతిలో మాట్లాడడం ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు ప్రజలంతా ఎడ్యుకేటెడ్ అయిపోయారు. అప్పుడున్న ప్రజలు వేరు, ఈ రోజున్న ప్రజలు వేరు. ఈరోజు అందరికీ పాలిటిక్స్ తెలుసు, చాలా వరకు పాలిటిక్స్ తెలుసు. ఆయన పేపర్ చదువుతూ ఉన్నారు, టీవీలలో చూస్తూ ఉన్నారు, ఎవరేం తప్పు చేస్తున్నారు అనేది కూడా ప్రజలకు తెలుసు. కనుక ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. 2 రోజులు అయితే ఎలక్షన్స్, 13 తారీఖు నాడు ఎలక్షన్స్కు మనకి ఇప్పటికి జస్ట్ ఒక 4-5 రోజులు గ్యాప్ ఉంది. ఈ 4-5 రోజుల్లో ఎంత చేయాలి అనే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎన్ని తప్పుదోవలు తప్పు పద్ధతిలో చేయాలని చెప్పినా వాళ్ళు విజయం సాధిస్తారని మాత్రం నేను అనుకోవడం లేదు. మీరు అనుకోవడం లేదు. కానీ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి బీజేపీకి పోటీగా నిర్వహించాలనుకున్నారు. ఇవాళ అది కాదు, మమ్మల్ని గెలిపిస్తేనే ఆ విధంగా చేసేవాళ్ళు ఉన్నారు. పక్కన మహారాష్ట్రలో కూడా కంటెస్ట్ చేయట్లా. అంటే ఇవన్నీ ఏంటి? ఇంత డబ్బు మేము ఖర్చు పెడతాము, మేము ప్రతిపక్షంగా అన్ని పార్టీలకు ఇస్తామన్న మనిషి ఇవాళ ఇలా మాట్లాడడం ఏమని చూడాలి? ఎలా చూడాలి ప్రజలు? డబ్బు ఎవరిది? ప్రజలది. ఈ రాష్ట్రం డబ్బు అంతా తీసుకుపోయి పక్క రాష్ట్రాల్లో పెట్టి అక్కడైతే గెలుస్తాము అది కలిపి నేను అది చేస్తాను. ఎవరు కూడా పక్క రాష్ట్రం వాళ్ళు ఒప్పుకోరు ఈయన సీఎంగా. ఇప్పుడు ఈయన 16 తీసుకొచ్చినా అక్కడ అంతకంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఎక్కువ సీట్లు ఉన్నాడు ఎప్పుడు పీఎం కావాలనుకుంటారు తప్ప తక్కువ సీట్లు ఉన్నానికి నేను ఇచ్చేసి మేము త్యాగం చేసిపోతాం అనే పద్ధతిలో ఎవరు లేరు. రేపు ఇదే కేసీఆర్ గారిని కానీ ఈయనకున్న బ్యాచ్లో ఈయనకున్న పరిచయాలతో ఎవరిని ప్రధానమంత్రి చేస్తాడు చెప్పగలుగుతారా? 1/2 డజన్ కంటే ఎక్కువ మంది ఈరోజు కేసీఆర్ గారి మాటలతో కేసీఆర్ ప్రధానమంత్రి అవుతాడా, లేకపోతే రాహుల్ గాంధీ అవుతాడా, సోనియా గాంధీ అవుతాడా, లేకపోతే ఇంకో రేవంత్ రెడ్డి అవుతాడా అనే పద్ధతిలో పోతున్నారు తప్ప అందులో ఎవరికి కూడా ప్రధానమంత్రి అయ్యి ఈ దేశాన్ని కాపాడదామనే లక్ష్యం లేదు, ఉద్దేశం లేదు. కానీ ఈరోజు మోడీ గారు ఒక్కడే ఈ దేశాన్ని సరైన దిశలో నడుపుతాడు. దాంతోపాటు తప్పనిసరిగా మోడీ గారిని ఈరోజు దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ప్రపంచంలో ఈ దేశాన్ని గుర్తింపుగా తీసుకొచ్చాడు. అవును, అలాంటి నాయకుని కోరుకుంటాడు తప్ప ఈ దేశ రక్షణలో ఏం చేయాలి, ఈ దేశ రక్షణతో కాపాడాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. యావత్ దేశాన్ని తన సొంత కుటుంబంలాగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఈరోజు మొదలు ఏ పార్టీ పెట్టినా తన కొడుకుల గురించి, బిడ్డల గురించో, లేకపోతే పిల్లల మనమల గురించో, మనమరాళ్ళ గురించో ఆలోచిస్తూ ఉన్నారు తప్ప దేశం గురించి ఎవరూ ఆలోచించట్లేదు. కేవలం భారతదేశానికి ఒక వరంగా పుట్టిన నరేంద్ర మోడీ గారిని ఆయన చేసే ప్రయత్నం, ఆయన ప్రజల కొరకు కోరుతూ ఏ విధంగా ఇప్పటివరకు చేస్తున్నాడో ఇంకా అంతకంటే బాగా చేస్తాడని భావిస్తాను. అదొక్కటి భావిస్తూ ఉన్నాను. చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో 19లో కంటెస్ట్ చేశారు. లక్షల ఓట్లు కూడా వచ్చాయి మీకు. ఈ 24 ఎన్నికల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయన మీ మద్దతు కోరారా? మొన్న ఈ మధ్య మేము చిత్రాలు చూసాం, మీ దగ్గరకు వచ్చినట్టు మీ మద్దతు అడిగినట్టు. అది టూ లేట్ ఏమైనా అనిపించిందా, లేదంటే ఏంటి? రేపు పొద్దున ఆయన సీట్ ఇచ్చినా నాకేం ఇబ్బంది కాలే. కానీ ఆయనకు పాపం తెలియక, లేకపోతే ఆయనకు సలహా సరిగ్గా ఇయ్యని వాళ్ళు ఎవరైతే సలహాలు ఇస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఆ తప్పిదం జరిగింది. అంటే ఇందులో చాలా లేట్ అయింది, మిమ్మల్ని కార్నర్ చేశారని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అది అంతే కదా, తప్పనిసరి కదా. ఎందుకంటే కార్నర్ చేసింది కొండ విశ్వేశ్వరరెడ్డి కాదు, ఆయనకి ఇచ్చిన సలహాదారులు, ఆయనకున్న వర్గం అనుకోండి, లేదనుకుంటే మా పార్టీలో ఉన్న వర్గం అనుకోండి, ఏదైనా సరే ఆయన తప్పుదో పట్టించారు కనుక. మీరు లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా నేను చాలా మీటింగ్లలో చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ నాయకుడు, సీనియర్ నాయకులు ఎవరైనా ఆయన తప్పుదో పట్టించుండొచ్చు, లేదా ఆయనకున్న మిత్రుల వలన కానీ అది ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఆపోజిషన్ పార్టీ ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తూ ఉందో, కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళు ఆయన పేరును ఏ విధంగా అయితే ఈరోజు క్రియేట్ చేశారో బీఎస్పీని ఎవరిని పట్టుకొని, అవి సరైన పద్ధతులు కావు. ఓకే, రాజకీయంలో ఉండొచ్చు, నువ్వు గెలవాలనే దానితో ఏమైనా చేయొచ్చు, బట్ అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే నీకు అంత మంచి పేరు ఉంటే నువ్వే గెలిచేవాడివి కదా. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఏ విషయాల్లో ఫెయిల్ అయ్యారు? ఆయనకి ఎందుకు ఓటేయకూడదు? రంజిత్ రెడ్డి గారు నాకు కొంతవరకు ఫ్రెండ్షిప్ ఉంది. కాకపోతే స్వతహాగా రంజిత్ రెడ్డి గారు మొదట్లో వచ్చినప్పుడు చేవెళ్ళ పార్లమెంటు ఎట్లా అయితే మొత్తం సరౌండింగ్స్ కానీ ఆయనకు పూర్తిగా తెలియదు. అలాంటి వాడు గెలిచాడు. కింద అయినా మీదైనా ఏదైనా పొలిటికల్గా పూర్తిగా అవగాహన ఉన్న నాయకుడు ఆయన. అలాంటి వాడు గెలిచాడు. కానీ అంతవరకు బాగానే ఉంది. ఈసారి చేసిన తప్పిదాలు చాలా ఉంది. చాలామంది చెప్తా ఉంటారు, నేను కొన్ని ఛానల్స్లలో కూడా చూడడం జరిగింది. అనేక భూ కబ్జాలు, దానా కబ్జాలు, స్కామ్స్ ఇలాంటివి చేసి ఆయన సంపాదించిండు. అందుగురించి ఆయన దగ్గర ఎంత అయితే అంత తీసుకున్నా తప్పు లేదు.
అనేది ప్రజల్లో చెప్తా ఉన్నారు. దానికి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నా. ప్రజలు అన్ని ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. ఎవరు బాగా పనిచేస్తారు, ఎవరు నిస్వార్థంగా పనిచేస్తాడు, పైసలు ఆశించకుండా. ఆయన దగ్గర చాలా ఉంది, ఈయన దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది. కానీ ఈరోజు ఎడ్యుకేటెడ్స్ పోస్టల్ బ్యాలెట్ పంపించారు. దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవరైనా సరే ఈరోజు రాజేంద్ర నగర్లో ఉన్న ముస్లిమ్స్, మైనార్టీస్ ఆఫ్ మహేశ్వరం వీళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్రంలో తప్పనిసరిగా మోడీ గారి ప్రభుత్వం వస్తుంది. అలాంటి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అందులో ఈయన కూడా నాకు తెలిసిన వరకు రాజేంద్ర నగర్లో చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకు అక్కడే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ముస్లిమ్స్ కూడా బీజేపీ వైపు ఉంటారా ఈసారి? తప్పనిసరిగా ముస్లిమ్స్ అయినా సరే, క్రిస్టియన్స్ అయినా, మైనార్టీస్ అందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి వైపు ఉంటారు. అంటే బీజేపీ వైపు ఉన్నట్టు లెక్క. అదేవిధంగా ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రతి ముస్లిం ఈరోజు అనుకుంటా ఉన్నాడు. కనుక తప్పనిసరిగా ముస్లిమ్స్ కూడా మద్దతు ఉంటుంది. బీజేపీ ముస్లిం రిజర్వేషన్కి వ్యతిరేకం అని చెప్పి ఈ మధ్య చాలా ప్రచారం జరిగింది. తర్వాత ఆయనే మళ్ళీ ఖండించారు మోడీ గారు. అంటే ముస్లిం పట్ల బీజేపీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది, అందరినీ సమానంగా చూస్తుందని చెప్తా ఉన్నారు. దీని మీద మీరేమంటారు, మీ ఒపీనియన్ ఏంటి? ఆయన నరేంద్ర మోడీ గారి పరిస్థితి ఎలాంటిదంటే, నరేంద్ర మోడీ గారు రేపు ఎలక్షన్ వస్తుంది గెలవాలి, లేకపోతే ఇంకోటి వస్తుంది, ఏదో సమ్ గ్యారెంటీలు ఇచ్చి బోకస్ మాటలు చెప్పి గెలిచే వ్యక్తి కాదు. అలాంటి విజయాన్ని కూడా ఆయనకు సరిపడదు. ఎందుకంటే మోడీ గారికి 400 సీట్లు అంటే ఈరోజు ఫస్ట్లో 200 నుంచి 350కి వచ్చింది, 300 నుంచి 350కి పోయింది. ఈరోజు 400లకు వచ్చిందంటే ఒక బలమైన శక్తి ఈరోజు నరేంద్ర మోడీ గారికి సపోర్ట్గా ఉంది. శక్తి అంటే జనం శక్తి కాదు, భగవంతుడి శక్తి. తిరుపతిలో తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎంతైతే పేరుందో ఆయన పుణ్యమా అంటూ, తిరుమలేశ్వరుని పుణ్యమా అంటూ, ఆయన దీవెనలతో తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారికి వెంకటేశ్వరుడు అండగా ఉంటాడని భావిస్తా ఉన్నా. ఆ అండతోనే ఏ పని చేసినా విజయవంతం అవుతా ఉంది. రామ మందిరం కట్టినా, అటు మైనార్టీలకు ఏ బిల్స్లో కూడా సపోర్ట్ చేసినా, ఈరోజు మైనార్టీ ముస్లిమ్స్ మహిళలకు ఆయన తెచ్చిన ఒక వరాన్ని, ట్రిపుల్ తలాక్ను ఈరోజు ప్రతి మహిళ కూడా ఆలోచిస్తూ ఉంది. ఎడ్యుకేటెడ్స్ ఎట్లాగా ఆలోచిస్తారు. ఈరోజు అన్ఎడ్యుకేటెడ్ కొన్ని ప్రాంతాలకు పోయినప్పుడు ఎడ్యుకేటెడ్ కూడా హమారే లియే మోడీజీ ఏ కామ్ కరే ఓ కామ్ కరే అని చెప్తా ఉన్నా. అంటే అలాంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. మోడీ గారిని ఈరోజు దేశంలో ఒక్క బీజేపీ వాళ్ళు లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనట్లేదు. నరేంద్ర మోడీ గారు యావత్ దేశానికి, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈరోజు నరేంద్ర మోడీ గారిని కోరుకుంటా ఉన్నారు. కనుక తప్పనిసరిగా ఆయన కోరిక నెరవేరుతుంది. సార్, ఈ పార్టీలు మారే వ్యక్తులకు సంబంధించి బీఆర్ఎస్లో ఎంపీ పదవి చేశారు, తర్వాత వెంటనే కాంగ్రెస్ రాగానే టికెట్ పొంది మళ్ళీ ఎవరినైతే తిట్టారో అక్కడే పోటీ చేయడం జరుగుతుంది. అంటే ఇట్లాంటి అవకాశవాద రాజకీయాల మీద ప్రజలు ఏం గ్రహించాలి? ఒకటి, ఈరోజు ఒక్క మా చెవెలనే కాదు, రాష్ట్రంలో తెలంగాణలో కాకుండా యావత్ దేశంలో కూడా ఇలాంటి వాళ్ళకు ఎప్పుడైనా దెబ్బనే. ఇప్పుడు పార్టీని మారుస్తూ ఉన్నారు. ఎందుకు మారుస్తున్నారు? వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి, ఆస్తులను కాపాడుకోవడానికి, వాళ్ళ కుటుంబాలను బాగుపరచడానికి తప్ప ఈ జనాన్ని బాగుపరుస్తారు, ఆ ఆస్తులతో తీసుకొచ్చి మమ్మల్ని ఏదో చేస్తారని ప్రజలు కూడా వాళ్ళను నమ్మట్లేదు. ఫస్ట్ టీఆర్ఎస్ అన్నారు, టీఆర్ఎస్ వై కాంగ్రెస్ అయింది, కాంగ్రెస్ వై బీజేపీ అన్నారు అనుకోండి. ఏ విధంగా వాళ్ళకు ఇముడుతుంది? ఒక పార్టీని తిట్టి మళ్ళీ అదే పార్టీలకు పోయి అదే పార్టీలో నేను కంటెస్ట్ చేసి పక్క పార్టీని తిడుతుంటారు, ఆయన తిడుతున్నా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అయోమయంలో ప్రజలను నెట్టేస్తున్నారు. టీఆర్ఎస్లో మొన్నటి వరకు ఒక ఎంపీగా ఉండి ఇమ్మీడియట్గా పార్టీ మారి కాంగ్రెస్కి వచ్చారు. నిన్న వరకు కాంగ్రెస్ని తిట్టారు. ఈరోజు తిడుతుంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇబ్బంది, వాళ్ళు ఏదైతే పార్టీలో మారుతా ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది, జనానికి అన్నిటికంటే ముఖ్యంగా ఇబ్బంది. తిట్టి చేసేది అయ్యింది ఫలితం ఆస్తులు సంపాదించుకోవడం. ఆస్తులను ఎట్లా కాపాడుకోవాలి, కమావ్ బచావ్ అనే దాని పద్ధతిలో తప్ప కమావ్ ఖిలావ్ అనే పద్ధతిలో లేదు ఎవరు కూడా. అందుకని ప్రజలు కూడా బాగా ఆలోచిస్తూ ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ఏరియాలో కాంగ్రెస్ గెలిచింది, అర్బన్ ఏరియాలో టీఆర్ఎస్ గెలిచింది. ఎందుకు గెలిచారు వాళ్ళు? ప్రజలు ఆలోచించి ఓటేసినందుకే. అటు డెవలప్మెంట్లో కానీ ఫండ్స్ ఎంత అప్పులు చేసినా అప్పుల పైసలు మాకే పెట్టారు కదా అనే పద్ధతిలో కొంతమంది ఎడ్యుకేటర్స్ కూడా అక్కడ ఓట్లు వేసినారు. కానీ అదే పోతే రూరల్ పోతే వాళ్ళు ఆలోచించే పరిస్థితి లేదు. మాకు అవి వచ్చినాం, ఇవి వచ్చినాం, మీకు అవి ఇచ్చినాం, మీరు ఎందుకు పథకాలు ఇచ్చినాం, పథకాలను ఎట్లా మర్చిపోతారు, వాళ్ళు మరవరు, నాకు ఓటేస్తారు అన్నాడు. మొన్న ఒక ఇంటర్వ్యూ చూసిన ఆయనదే, కేసీఆర్ గారిది. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్తాడు? మొత్తం మావే సీట్లు, ఓకే మొత్తం 16 సీట్లు నీకే పడ్డాయి అనుకోండి, ఏం చేస్తావు? ఈ ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తా అని చెప్తలేడు. అది వాళ్ళని తిట్టడం తప్ప ఆయన
వేరే ఉద్దేశం కనపడలేదు నాకు ఆ మొత్తం ఇంటర్వ్యూలో. దాదాపు 2.5-3 గంటలు TV9లో చూస్తే అంతసేపు కూడా ఆయన ఓపికగా ఇచ్చిన దానికి గొప్ప. అంటే ఇప్పుడు అసలు ఇంత ముందు అట్లా కూడా ఉండేది కాదు. ఆయన అసలు కలవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు ఆయన. అదే TV9 మీద ఇదే కేసీఆర్ గారు అవును కేసు పెట్టడం అది చేశాడు. అవును స్టార్టింగ్ లో వ్యంగ్యంగా చిత్రీకరించి. ఇప్పుడు పరిస్థితి ఏమో రివర్స్. ఆయనకు అవసరమో లేకపోతే అలా ఫ్యామిలీకి అవసరమో తెలియదు. అమిత్ షా గారు మీటింగ్ లో పాల్గొనబోతున్నారా మీరు? ఎస్ 11వ తారీఖున జరగబోయే. గతంలో కూడా లాస్ట్ రోజు శంషాబాద్లో చేవల గురించి అమిత్ షా గారు వచ్చారు. ఆయన వచ్చినందుకు మొత్తానికైతే నరేంద్ర మోడీ గారి పేరు అమిత్ షా గారు వచ్చినందుకు దాదాపు 2 లక్షల పైచలకు ఓట్లు వచ్చినాయి. అమిత్ షా గారి మీటింగ్కు నేను అక్కడ ఇంకో రాష్ట్ర స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధి వీళ్ళందరం కలిసి వెళ్తున్నాం. మీ ప్రయత్నం మీరు చేస్తారు. చివరిగా మీరు ప్రజలకి విన్నవించేది ఏంటి? మీ మద్దతుదారులకి మీ అభిమానులకి మీరు చాలా చారిటీ యాక్టివిటీస్ చేశారు కరోనా టైంలో. మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళకి మీరు ఈ సందర్భంగా ఇచ్చే పిలుపు ఏంటి? ప్రతి ఒక్క నా అనుకున్న వాళ్ళు, నన్ను కోరుకున్న వాళ్ళు, నేను కోరుకున్న వాళ్ళు కలిసి మనందరం కలిసి మంచి వ్యక్తిని గెలిపించుకుందాం. మన అమూల్యమైన ఓటును దుర్వినియోగపరచుకోకుండా మీరు జడ్జ్ చేయండి. మీరే న్యాయంగా వాదులు అనుకోండి. ఈసారి అయితే ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది అంటారు దేశవ్యాప్తంగా? తప్పనిసరిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ ఆరోగ్యం సహకరించుకున్న కొంచెం మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.